అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది ఇవాళ అంటే 18 సెప్టెంబర్ 2024 జరిగిన మాక్ టెస్ట్ టెట్కి సంబంధించిన మాక్ టెస్ట్లోని ఒక క్వశ్చన్ ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. చూస్ ద రైట్ ఫార్మేట్ ఆఫ్ రైటింగ్ డేట్ ఇన్ ఫార్మల్ లెటర్స్ అనగా అంటే ఫార్మల్ లెటర్స్లో మనం డేట్కి సంబంధించిన ప్రాపర్ ఫార్మేట్ను ఐడెంటిఫై చేయమన్నారు. సో మనం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో అంటే ఓల్డ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో 4th 6th యూనిట్లలో లెటర్ ఫార్మేట్ ఉంది. ఒక ఫార్మల్ ఒక ఇన్ఫార్మల్ 2 లెటర్స్ ఉండడం జరిగింది. సో ఇప్పుడు మనం సాధారణంగా డేట్స్ రాసేటప్పుడు ఎలా రాస్తామంటే ఇప్పుడు దీని ప్రకారమే చెప్తాను. 2 జూలై 2022 అని రాస్తాం. అంటే ఫస్ట్ డేట్ రాస్తాము, తర్వాత మంత్ రాస్తాము, తర్వాత ఇయర్ రాస్తాం. అలా రాసినప్పుడు ఎక్కడ కూడా ఎటువంటి పంక్చుయేషన్ మార్క్స్ ఉపయోగించకూడదు. తర్వాత అంటే ఎలా రాయొచ్చు ఇంకోటి ఫస్ట్ ఒకవేళ మంత్ ఉపయోగిస్తే ఫర్ ఎగ్జాంపుల్ జూలై 2 2022 అని రాసినప్పుడు సో జూలై ఫస్ట్ మంత్ రాస్తాము, తర్వాత డేట్ తర్వాత ఇయర్కి ముందు కామాని ఉపయోగిస్తాం. సో ఇంకోసారి చెప్తాను. ఫస్ట్ కానీ మనం డేట్ ఉపయోగిస్తే 2 జూలై 2022 అని ఉపయోగిస్తే ఎటువంటి పంక్చుయేషన్ మార్క్ ఉపయోగించము. ఒకవేళ మంత్ ముందు తీసుకొస్తే మంత్ డేటు ఇయర్ రాస్తాం కదా, అప్పుడు జూలై 2, 2022 అని రాయాలి. సో ఎలా రాయకూడదో కూడా చెప్తాను నేను. ఎలా రాయకూడదంటే సెకండ్, ఫస్ట్, థర్డ్ ఇలా పైన ఆర్డి, ఎన్డి, ఎస్టీ ఇలాంటివి ఉపయోగించకూడదు. తర్వాత అలాంటి డేట్ ఫార్మెట్లో అలాంటివి ఉపయోగించకూడదు. తర్వాత ఫస్ట్ డేట్ రాసి తర్వాత మంత్ రాస్తాం కదా, తర్వాత ఇయర్ రాస్తాం కదా, అప్పుడు మంత్ ముందు ఇయర్ ముందు కూడా కామా ఉపయోగించకూడదు. ఒకవేళ మనం జనరల్గా రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2/7/2022 అని రాసినప్పుడు హైఫన్స్ కూడా ఉపయోగించకూడదు, ప్లస్ లేదా స్లాషెస్ కూడా ఉపయోగించకూడదు. ఇలా ఉపయోగించకూడదు. నాలుగు రకాలుగా ఉపయోగించకూడదు, 2 రకాలుగా మనం ఉపయోగించవచ్చు. సో ఇలాంటి పంక్చుయేషన్ మార్క్ కేవలం ఎప్పుడు వస్తుందంటే అంటే కామా ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఫస్ట్ మంత్ వచ్చి తర్వాత డేట్ వచ్చినప్పుడు డేట్కి ఇయర్కి మధ్యలో కామాని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇది మనం రెగ్యులర్గా ఉపయోగించే ఫార్మెట్. సో అలా ఎక్కడుందో మనం చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ అంటే తప్పు ఎక్కడ చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ చూడడం 2 జూలై 2/7/2022 అని ఉపయోగించినప్పుడు అన్నిటి ముందు కూడా అన్నిటి మధ్యలో కూడా కామా ఉపయోగించాడు. సో కామా ఉపయోగించకూడదు. ఎక్కడ ఉపయోగించాలో మీకు చెప్పాను నేను. మంత్ ఫస్ట్ వచ్చినప్పుడు డేట్కి ఇయర్కి మధ్యలో కామా ఉపయోగించమన్నాను. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో సెకండ్ అంటే 2కు ముందు 2 తర్వాత కామా ఉపయోగించాడు, 7 తర్వాత కామా ఉపయోగించాడు, 2022 తర్వాత కూడా కామా ఉపయోగించాడు. అలా ఉపయోగించకూడదు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ డేట్ వచ్చింది, తర్వాత మంత్ వచ్చింది, 2 జూలై 2022 అని ఉపయోగించాడు. మీకు ఫస్ట్ ఓకే అక్కడ అలా ఉపయోగించినప్పుడు ప్లస్ మీకు చెప్పాను హైఫన్స్ అంటే డేట్లో మనం హైఫన్స్ ఉపయోగించకూడదు. సో ఇక్కడ ఏమిచ్చాడు, 2 తర్వాత ఒక హైఫన్ ఉపయోగించారు, జూలై తర్వాత ఒక హైఫన్ ఉపయోగించారు, 2022 తర్వాత కామా ఉపయోగించాడు. సో ఇయర్ తర్వాత కామా కూడా ఉపయోగించకూడదు. సో అలా హైఫన్స్ ఉపయోగించకూడదు, ఇయర్ తర్వాత కామా ఉపయోగించకూడదు. ఇది కూడా డేట్ ఫార్మాట్ రాంగ్. థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఏం ఉపయోగించాడు, జూలై అని మంత్ ఉపయోగించాడు, తర్వాత 2 డేట్ ఉపయోగించాడు, తర్వాత కామా ఉపయోగించి 2022 అని ఉపయోగించాడు. సో ఇది మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంటుంది. అంటే ఇయర్ తర్వాత ఇప్పుడు కానీ మనకు ఫుల్ స్టాప్ అనేది రావాలా. ఇక్కడ ఏం చూస్తున్నామంటే సో ఇది కరెక్టే. ఫస్ట్ మంత్ వచ్చింది, ఫస్ట్ మంత్ వచ్చినప్పుడు డేట్కి ఇయర్కి మధ్యలో కామా ఉపయోగించాలి, ప్లస్ ఇయర్ తర్వాత ఫుల్ స్టాప్ ఉపయోగించాలి. సో అలా ప్రాపర్గా చూసుకున్నప్పుడు థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్గా ఫార్మెట్లో ఉంది. సరే, ఫోర్త్ ఆప్షన్ కూడా ఎందుకు కరెక్ట్ కాదో చూద్దాం. ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, ఏకంగా ఇయర్నే ముందుకు తీసుకొచ్చేసాడు. ఇయర్ ఎప్పుడు కానీ ముందు ఉండకూడదు, ఇయర్ ఎప్పుడు చివరిలో ఉండాలా. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్. సో ఇలా లెటర్లలో డేట్ రాసే సమయంలో మనం ఉపయోగించాల్సిన పంక్చుయేషన్ మార్కు ఇప్పుడు దీని ద్వారా తెలుసుకున్నాము. సో మనం ఎలా చూసుకున్నా కూడా థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో మరొకసారి చెప్తున్నాను, డేట్లో ఎలాంటి పంక్చుయేషన్ ఉపయోగించాలంటే మంత్తో స్టార్ట్ అయినప్పుడు డేట్కి మరియు ఇయర్కి మధ్యలో కామా ఉపయోగించాలి, ప్లస్ డేట్ చివరన ఫుల్ స్టాప్ అనేది ఉపయోగించాలి. ఇది కాకుండా మిగిలిన ఏ పంక్చుయేషన్ మార్క్స్ కూడా మనం ఉపయోగించకూడదు. అంటే స్లాషెస్ ఉపయోగించకూడదు, హైఫన్స్ కూడా డేట్లలో ఉపయోగించకూడదు, ఇయర్ ఎప్పుడు కూడా చివరిలోనే ఉండాలి. ఇది మనకి డేట్ ఫార్మెట్. సో ఇవి మీకు ఆల్రెడీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. మీరు 4th 6th యూనిట్లలో చూస్తే మీకు క్లియర్గా అక్కడ డేట్ని అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్.